ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మైపరుస్తాం. కొంచెం గట్టి కొట్టగలరు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినము దేవుని మందిర ఆవరణలో మనమందరము చేరి దేవుని మహిమపరచడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో సంతోషం. ఈ విధంగా మనం అందరము దేవుని మందిరంలో సమయం గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. హల్లెలూయా. ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయము దేవుని మందిరంలో మిమ్మల్ని అందరినీ చూడటము నేను సంతోషంగా భావిస్తా ఉన్నాను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని చూడటం నేను సంతోషంగా భావిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొన్ని నిమిషంలో దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ యేసయ్యానికి వందనాలు. ఉదయకాల సమయంలో కొంత సమయము తండ్రి నీ మందిరంలో మేమందరం చేరి ప్రార్థించే కృపను భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జరగడైన ప్రార్థన అంతటినీ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి మీ నామమునకు మహిమకరంగా మాకందరికీ రక్షణ ఆశీర్వాదకరంగా మార్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యం వింటున్న సమయంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నవారం ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి అంటే ప్రభువు బల్ల. ఏంటి? ప్రభు బల్ల. ఇంగ్లీష్లో అయితే కమ్యూనియన్, లేదంటే లార్డ్స్ టేబుల్, లార్డ్ సపర్, అదేవిధంగా బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. తెలుగులో అయితే ప్రభు రాత్రి భోజనం అంటుంటారు, ప్రభు బల్ల అంటారు, అదేవిధంగా రొట్టె విరుచుట అని పలు విధాలుగా ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో మనం పాల్గొందుతున్న విధానం బట్టి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రభు బల్ల గురించి కొన్ని విషయములు మనం తెలుసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం సమయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ప్రభువు బల్ల ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని మొదటిగా మనం చూసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు బల్ల. ఈరోజు మొదటి ఆదివారం కదా. ఈరోజు ఏముంటది చెప్పండి? ప్రభు బల్ల ఆరాధన ఉంటది కదా. అయితే ప్రభువు బల్ల ఏ విధంగా ప్రారంభమైంది అనే కొన్ని విషయములు దేవుని వాక్యపు వెలుగులో నుంచి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. హల్లెలూయా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను.
మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు బలలో మనం పాల్పొందుతాం. ప్రభు బల్ల ఎలా ప్రారంభమైంది అని మనం చూస్తే, ఇది ప్రారంభించింది ఎవరు అంటే యేసు ప్రభువే. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు బల్ల అంటున్నాం కదా. ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ప్రారంభించిన ఆ టేబుల్ అంటే అక్కడ వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్న సమయంలో జరిగిన సన్నివేశాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాత్రి భోజనము, ఈ ప్రభు బలను ప్రారంభించింది ఎవరు? యేసు ప్రభువే. స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఈయబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన యొక్క గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. స్తోత్రం, హల్లెలూయా అని యేసు ప్రభు తెలియపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ప్రారంభించింది ఎవరు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన అప్పగించబడబోచున్న రాత్రి అంటే ఆయన శ్రమలకు పడే రాత్రి ఈ సన్నివేశం జరగడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ ప్రభు రాత్రి భోజనం, ప్రభు బలను దేవుడు జ్ఞాపకము ఈ ప్రభు బలను ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే జ్ఞాపకార్థం నిమిత్తము. హల్లెలూయా. జ్ఞాపకము కొరకు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకు చేయమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడే. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ప్రభు బలలో పాల్పొందుతున్నారు? అయితే ప్రభు బలలో పాల్పొందుతున్న మనము దేని కొరకు చేయాలి? ఇది జ్ఞాపకార్థముగా చేయాలి. వింటున్నారా? ఎవరైనా మరణించిన తర్వాత కొన్ని రోజులకు ఏం పెడతారు? జ్ఞాపకార్థ కూడిక. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? మెమోరియల్ సర్వీస్. అంటే చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కూడికను ఏర్పాటు చేస్తున్నారు. అయితే యేసు ప్రభు కూడా ఈ ప్రభు బలను ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే జ్ఞాపకార్థము గురించి, జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాం. తర్వాత వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇది చేస్తున్నప్పుడు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు చేసిన బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు బలలో మనం పాల్పొందుతున్నప్పుడు రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన కొరకు యేసు ప్రభు చిందించిన రక్తమునకు సాదృశ్యంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది మనకు జ్ఞాపకములోనికి రావాలి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభు బలలో పాల్పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు బలలో మనం ఎందుకు పాల్పొందుతున్నామమ్మా? ఎందుకు చెప్పండి? జ్ఞాపకార్థము. హల్లెలూయా. అదేవిధంగా రెండవది, ప్రభు బలలో మనం ఎందుకు పాల్పొందుతున్నామంటే దేవుడు చేసిన కార్యమును ప్రచురించుటకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు
ఆయన మరణమును ప్రచురించుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు అంటే యేసు ప్రభువు రెండవసారి మళ్ళీ రానున్నాడు కదా. మనం నమ్మిన దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన ఉన్నతమైన స్థితిలో మేఘముల మీద ఆశ్రయుడిగా ఆయన రానున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభు రెండవసారి వచ్చే వరకు మనము ప్రభు బలలో పాల్పొందుతా ఉండాలి. ఎందుకంటే ప్రభు బలలో పాల్పొందడం ద్వారా ఆయన మరణమును మనం ప్రచురిస్తా ఉన్నాం. వింటున్నారా? ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్న వారికి ఇస్తున్న సందేశం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు, మరణము గురించి మనం తెలియపరుస్తా ఉన్నాం కదా, ప్రచురిస్తా ఉన్నాం. యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము చేసిన బలియాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని గమనించిన వారికి కూడా అది ఏమి తెలియపరుస్తుంది అంటే యేసు క్రీస్తు శరీరము, రక్తము. యేసు క్రీస్తు మన కొరకు నలుగు కట్టుబడిన పరిస్థితిని, మన కొరకు చిందించిన రక్తమును అది జ్ఞాపకం చేస్తా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మూడవదిగా ప్రభు బలలో మనం ఎందుకు పాల్పొందాలి అంటే సహవాసం గురించి. వింటున్నారా? దేనికి? సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఈ పాత్ర నువ్వు తీసుకుంటున్నావు అంటే అది ఆశీర్వాదకరమైన పాత్ర. స్తోత్రం, హల్లెలూయా. అది నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈ రొట్టెలో నువ్వు పాలు పొందుతున్నావు అంటే క్రీస్తు శరీరములో నువ్వు పాలు పొందుతున్నట్లే. ఆయన ద్రాక్ష రసములో నువ్వు పాలు పొందుతున్నావు అంటే యేసు రక్తములో నువ్వు పాలు పొందుతున్నావు. తర్వాత వచ్చిన చదవండి. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. అంటే చెప్తాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడుతున్న రొట్టె ఏ విధంగా అయితే ఒకటే పీస్లో నుంచి, ఒక రొట్టెలో నుంచి దాని భాగాలుగా మనం తీసుకుంటున్నాము, అదే విధంగా మనం అందరము కూడా దేవుని బిడలంగా ఏక శరీరముగా ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనమందరం ఒక శరీరం. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మనమందరం ఒకటే శరీరం. వింటున్నారా? ఒకటే శరీరం అంటే చెప్పండి. ఒక శరీరం. మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే ఉందా? ఎన్ని శిరస్సు, ఎన్ని తలలు ఉన్నాయి? అన కదా, ఒకటే తల. మనుషులకు ఒక తలే ఉంటుంది. 2 తలలు ఉన్నాయంటే అదేంటి? దెయ్యమైనా లేదంటే అంటే ఏదో అబ్నార్మల్ కదా. కొంతమందికి కొన్నిసార్లు 2 తలలతోటి పుట్టి కొంతకాలం బ్రతకడం, కొంతకాలం తర్వాత తొందరగా చనిపోవడం, కొన్ని డిసేబిలిటీస్ వస్తూ ఉంటాయి. అంటే సాధారణంగా మనిషికి ఉండాల్సిన తలలెన్ని? ఒకటే. అంటే నేను నడిపించేది ఎవరై ఉండాలి అంటే క్రీస్తు అయి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించాలి. మనం అందరం కూడా శరీరముగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనమందరినీ కూడా దేవుడు శరీరంగా సృజించాడు. స్తోత్రం, హల్లెలూయా. మన శరీరంలో ప్రతి ఒక్క భాగము అవసరమే కదా, అన కదా? అంతేనా? ఎవరికైనా చిట్కనీళ్ళు అవసరం లేదా? చెప్పండి. అన్నీ అవసరమే కాదు? శరీరంలో ఉన్న ప్రతి భాగము అవసరమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఐక్యతతోటి ముందుకు సాగాలి.
ఐక్యతతో ముందుకు సాగాలి. అదేవిధంగా అందరం కలిసి మెలిసి ముందుకు సాగే పరిస్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో ఐక్యత వచ్చును గాక. ఐక్యత ఉండాలి. ఒక మాట అంటే అందరం కలిసి ఉండేటట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం, దీవెన. హల్లెలూయా. అందరం కలిసిమెలిసి ఉంటే అది దీవెన, అది ఆశీర్వాదం. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కలిసిమెలిసి ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. విడగొట్టడానికి చూస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యం వేస్తున్నాము, లయపరచబడను గాక. హల్లెలూయా. మనం అందరం ఏక శరీరంగా ఉన్నాము. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. నాకెవ్వరు వద్దు అనుకుంటున్నావు అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి దారితీస్తుంది. కొంతమంది వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు, వేరుపరుచుకుంటారు. నాకెవరు అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలనే ఆలోచన వస్తుందంటే తప్పు. కొంతమంది అనుకునేది ఏంటో తెలుసా, నాకు ఎవ్వరు అవసరం, నాకు ఎవరు ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నువ్వు అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు అంటే దేవుడు ఉంటే చాలు. కాదు, దేవుడు మనల్ని సృష్టించినది ఎందుకు అంటే మనము మన ఆత్మీయ కుటుంబంతో మనం అందరం కలిసి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఐక్యత కలిగి ఉండాలి, ఒక శరీరముగా ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కలిసి ఉంటున్నామా? మనం అందరం కలిసి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అయితే ఈ రొట్టె ద్రాక్ష రసము యేసు ప్రభు బల్లగా ప్రారంభించినప్పటికీ కూడా పాత నిబంధనలో కూడా రొట్టె ద్రాక్ష రసం గురించి మనం తెలుసుకుంటా ఉంటాం. ఎక్కడ అంటే చూడండి, ఆది కాండంలోనే మనం చూస్తాం. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు. వింటున్నారమ్మా? అందరం చెప్తాం. ఎవరు మెల్కీసెదెకు? ఎవరు చెప్పాలి? మెల్కీసెదెకు. కష్టంగా ఉందా పేరు? ఏం లేదా? మెల్కీసెదెకు. ఈయన ఎవరు అంటే ఒక రాజు. రెండవది ఆయన యాజకుడు కూడా, అంటే దేవుని సేవకుడు. ఈయన వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడంట? రొట్టెయు ద్రాక్షరసం తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు అంటే అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సర్వ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మెల్కీసెదెకు యాజకుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వింటున్నారమ్మా? అందరూ నా వైపే చూద్దాం. అందరం అనుకున్న వాళ్ళు కూడా కొంతసేపు నా వైపే చూడండి. హల్లెలూయా. అటు ఇటు తిరగకండి. హల్లెలూయా. ఎటు చూడాలమ్మా? నేను మీ వైపే చూస్తున్నా కదా, కొన్నిసార్లు అటు చూస్తున్నా, అందరినీ కవర్ చేస్తున్నా, అవునా కాదా? మీరు కూడా ఎటు చూడాలి? నా వైపు. మీరు అందరినీ కవర్ చేయకండి. నేను ఈడున్నా కాబట్టి నేను అందరికి కవర్ చేస్తా, కానీ మీరెవరిని కవర్ చేస్తే చాలు, నన్ను కవర్ చేస్తే చాలు. నేను అటు ఇటు వెళ్తుంటా కదా, వెళ్ళినప్పుడు కవర్ చేయండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు వచ్చి ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు మనల్ని ఆశీర్వదిస్తే అది మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలి. వింటున్నారా? ప్రార్థన చేయించుకునే అనుభవాలు ఉంటున్నాయా? దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయిస్తే నా జీవితం దీవించబడుతుందనే విశ్వాసం నీకుందా? ఖచ్చితంగా దీవించబడుతుంది. ఎందుకో తెలుసా? వారిని దేవుడు నిలబెట్టాడు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని ద్వారా వాళ్ళు నియమించబడ్డారు కనుక దేవుని అంబాసిడర్స్ అంటే దేవుని పక్షమున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ జీవితంలో కార్యం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే అబ్రహాము గురించి ఎవరు ప్రార్థన చేశారు? మెల్కీసెదెకు. ఎవరు ప్రార్థన చేశారమ్మా? మెల్కీసెదెకు ప్రార్థన చేశాడు. అరే సాత్విక్, కూర్చో, ఆడ కూర్చో. అది కాదు, ఇప్పుడు తిరిగినందుకు ఆల్రెడీ ఉంటాయి, అయిపోయినాక మళ్ళీ పోయినాం అంటే ఎక్కువ అవుతుంటాయి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెల్కీసెదెకు అబ్రహామును దీవించడం మనం చూస్తా ఉన్నాం. దీవించాడు. తర్వాత ఆ రొట్టె ద్రాక్షారసంలో వాళ్ళు పాల్గొందిన తర్వాత ఏం జరిగిందంటే, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మెల్కీసెదెకు దేవుని సేవకుడు వచ్చి అబ్రహాం గురించి ప్రార్థన చేశాడో, అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? అతనికి కలిగిన అంతటిలో కూడా 10వ భాగము తీసుకొని ఎవరికి ఇచ్చాడు? దేవుని సేవకుడికి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప విషయం చూడండి. దేవుని సేవకులు ప్రార్థన చేయగానే ఇవ్వాలి. వారు నా గురించి ప్రార్థన చేశారు, నా జీవితం మార్చబడుతుంది, కాబట్టి నేను దీవెనకరంగా ఉండాలనే ఆలోచన అబ్రహాంకి వచ్చింది. ఇది ఇంకా దేవుడు దశమ భాగంలో ఇవ్వమని తెలియపరచక ముందు జరిగినవి ఇవి. ఆది కాండంలోనే అబ్రహాము దేవునికి ఇవ్వాలనే ఒక ఆలోచన కలిగి ముందుకు వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. దశమ భాగం ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? ఎవరికైనా దీవెనకరంగా ఉంటున్నామా? దేవుని మందిరమునకు, దేవుని సేవకులకు నువ్వు దీవెనకరంగా ఉంటున్నావా? హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా అని అడగండి. కొంతమందికి దేవుని దీవెనలు కావాలి, కానీ వారు దీవెనకరంగా ఉండడానికి ఆలోచన కలిగి ఉండరు. అబ్రహామును దేవుడు ఏం ఆశీర్వదించాడు అంటే, నువ్వు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు తెలుసా? నువ్వు వేరే వాళ్లకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. వింటున్నారమ్మా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే, నువ్వు వేరే వాళ్లకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు మాత్రమే సంతోషంగా వచ్చిన డబ్బులు వచ్చినట్టు మూట కట్టుకొని మంచ కింద ఇంకేడ దాచి పెడతారమ్మా? బీరువాలో, ఇంకా పోపు డబ్బనా, బెడ్ కింద, సోఫా కింద, రకరకాలుగా షెల్ఫ్ల కింద, బట్టల కింద. హల్లెలూయా. ఒక్కొక్కల ఎవరి సీక్రెట్ ప్లేసులు వాళ్ళకు ఉంటుంటాయి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డారా, కేవలం దాచుకోవడానికి కాదు, నువ్వు ఉన్న వాటిని ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరి ఇట్లనే ఒక డబ్బుల కట్ట మూట కట్టుకొని కింద పెట్టిరంట. మనిషి డబ్బులు 500 కట్ట. కొంతకాలంకి తెరిచి చూసి ఎలకలు కొట్టేసినాయి, అన్ని నోట్లన్నీ కొట్టినాయి. వాళ్ళు దాచిపెట్టిన వాళ్ళు అనుకుంటారు, అబ్బా నా మంచం కింద ఏమున్నాయి? డబ్బులున్నాయని సంతోషంగా ధైర్యంతో ఉన్నారు. ఆ మూట తెరిచేదాకా తెలియదు డబ్బుల కట్టలు ఏమున్నాయి. ఎలకలుండి అన్ని కూడా మంచిగా తిన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? దేవునికి ఇచ్చేవారు ఉండబట్టి దేవుని పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుని సేవకులు ముందుకు సాగడానికి, ఇంకా గొప్ప పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. మనం అందరం వేస్తున్నాములో ఇచ్చే స్థితిలో ఉందాము గాక. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు తొందరలో వేస్తున్నావులో ఇచ్చే స్థితి, తొందరలో కాదు, వేస్తున్నావులో ఇచ్చే స్థితిలో ఉందాము గాక. హల్లెలూయా. ఏమి ఇవ్వాలమ్మా? ఇస్తున్నా కదా, ఏదో ఒకటి ఇస్తున్నా కదా. కాదు, నువ్వు ఇవ్వాల్సిన వేస్తున్నావు లేదు కాక. స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్కి పోతే ఒక పెద్ద చర్చి దగ్గర ఒక బోర్డు ఉంది. బోర్డు మీద స్కానర్ పెట్టినారు. స్కానర్ పైన, స్కానర్ అంటే తెలుసు కదా, స్కానర్ కాదు, QR కోడ్ పెట్టినారు. అమ్మా ఏమైంది? తప్పన్నానైనా? ఓకే. QR కోడ్ అక్కడ పెట్టినారు. పైన ఏమనుందంటే, యూ కెన్ సెండ్ యువర్ టైల్స్ అండ్ ఆఫరింగ్స్ అని ఏదో పెట్టినారు. అంటే దశమ భాగాలు, మీ కానుకలు ఈ యొక్క క్యూఆర్కి మీరు స్కాన్ చేసి పంపొచ్చు. హల్లెలూయా. చాలా పెద్ద మందిరం. అంటే మందిరములు ఉన్నతమైన స్థితిలో ఉండి ముందుకు సాగడానికి గల కారణం ఏంటి అంటే, అనేకులు ఇచ్చేవారిని బట్టి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం అది. నా మందిరపు నిధిలో ఆహారం ఉండినట్లు 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకుంటండి.
తీసుకుంటాడు. హల్లెలూయా. నీకున్న దాంట్లో నుంచి దేవునికి ఇచ్చే స్థితిలో నువ్వు ఉంటున్నావా? అప్పుడు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. అబ్రహాం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను ఇచ్చే వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిలో ఇచ్చాడంట. అన్నిటిలో అంటే ఒక 100 గొర్రెలు ఉన్నాయి. మెల్కీసెదెకు ఎన్ని గొర్రెలు ఇచ్చాడు? 5 కాదు, నా లెక్కలు వేరు. ఎన్ని ఇవ్వాలి? వింటున్నారమ్మా? 10 ఒంటెలు ఉన్నాయి. ఎన్ని ఇచ్చిండు? 10 ఒంటెలు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని ఇచ్చిండు? 10లో దశమ భాగం ఎంత? ఒకటేనా? ఓకే, ఒకటి ఇచ్చేసి 50,000 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఇచ్చాడు? 5,000 గొర్రెలు పక్కన పెట్టేసి అన్నిటిలో ఆయనకి ఏమేమి ఉన్నాయో అన్నిటిలో ఆయన కలిగిన ఆస్తిలో భాగమునిచ్చి పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమొచ్చినాయి? గొర్రెలు, బర్రెలు. ఆయన ఏమున్నా అవన్నిట్లో భాగం తీసుకున్నాడు. తర్వాత కూడా అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు చేస్తున్న కార్యములు, నీ ఇచ్చే విధానం బట్టి కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన హృదయమును దేవుడు చూశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని పరీక్షిస్తాడు. అందుకే మనం మలాకి గ్రంథంలో చూస్తాం, ఇచ్చి నన్ను శోధించుడి. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే టెస్ట్ మీ. టెస్ట్ మీ అంటే ఏంటి? నన్ను పరీక్షించు. తెలుగులో శోధించుడు అని ఉంది, కానీ వాడాల్సిన పదం ఏంటి అంటే పరీక్షించు. అంటే నువ్వు ఇచ్చి నన్ను పరీక్షిస్తే నేను దీవించకుండా ఉంటానా అని దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, ప్రపంచంలో ధనవంతుల్లో ఎక్కువ శాతం ధనవంతులు ఎవరో తెలుసా? ఎవరు తెలుసమ్మా? వింటున్నారమ్మా? ప్రపంచంలో ధనవంతుల్లో ఎక్కువ శాతం ధనవంతులు ఎవరు అంటే యూదులు. ఎవరు? యూదులు. ఫేస్బుక్ ఫౌండరు జియో అనుకుంటా. చాలా మంది ధనవంతుల్లో మీరు చూడండి, యూదుల్లో ధనవంతులు ఎవరెవరు ఉన్నారని కొట్టండి, చాలా పేర్లు వస్తాయి. చాలా ధనవంతులు. ఎందుకో తెలుసా? వాళ్ళు యూదులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి కలిగిన దాంట్లో దశమ భాగం తీస్తారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అందుకే యేసుప్రభు ఒక దగ్గర అంటాడు, వాళ్ళు కొత్తిమీర, పుదీనాలో, సోంపులో కూడా దశమ భాగం తీస్తారంట. అంటే 10 కొత్తిమీర కట్టెలు ఉన్నాయంటే ఎన్ని తీస్తారు? ఆ రోజులలో వ్యవసాయం ఇవన్నీ ఎక్కువగా ఉంటుండే కాబట్టి వాళ్ళకి కలిగిన దాంట్లో నుంచి దశమ భాగం ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళని దేవుడు దీవించాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరంటే దేవునికి ఇచ్చేవాళ్ళు. కోల్గేట్ గురించి కూడా తెలుసుగా. కోల్గేట్ పేస్ట్ దోమతారా వేసి? ఆ కోల్గేట్ అనే వ్యక్తి కూడా అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. ఒక దేవుడి సేవకుడు చెప్పాడంట ఒక ప్రయాణంలో, అయ్యా నేను ఇట్లా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానంటే, అయ్యా నువ్వు దేవునికి నమ్మకంగా ఇవ్వు, దేవుడిని దీవిస్తాడు. అప్పటికి ఏమీ లేవు. ఫస్ట్ ఆయన సోపులో ఏమో అమ్మేవాడు అనుకుంటా. తర్వాత పేస్ట్లు అమ్మాలనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేసి ఎంత వచ్చినా ఆయన ఏం చేసేవాడంటే మందిరంలో దశమ భాగం ఇచ్చేవాడు. మందిరంలో దశమ భాగం ఇస్తున్న కొలది దేవుడు దీవించడం ప్రారంభమైంది. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తున్న కొలది 10%, 20% చేసుకున్నాడు. 20%, 30%, 50% ఇచ్చి 50% ఆయనకు ఉపయోగించుకునేవాడంట. తర్వాత 90% ఇచ్చి 10% ఆయన వాడుకునేవాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇవేవో కట్టుకథలు కాదు, జరిగిన విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎందుకంటే ఇచ్చే స్థితిలో నేను ఉంటాను. దేవునికి ఇస్తే ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టకుండా దీవిస్తాడు. తగిన సమయంలో మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కూడా ఈ రహస్యంని ఎరిగి దేవునికి ఇచ్చే స్థితిలో యేసు నామములో ఉండుము గాక. యేసు నామములో ఈ నెల నుంచే నీ ఇచ్చుటలో మార్పు వచ్చును గాక. హల్లెలూయా. అయితే ద్రాక్ష రసము, రొట్టె గురించి మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెల్కీసెదెకు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. రాజులను సంహారము చేసి
తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడు అంటే దేవుని కుమారుణ్ణి, యేసు క్రీస్తుని పోలి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తుని పోలి ఉన్నాడు. యేసు క్రీస్తు కూడా యాజకుడు, ప్రధాన యాజకుడైన, అదే విధంగా ఆయన రాజులకు రాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేవుని కుమారుడు కూడా మనకి ఏమి పరిచయం చేస్తున్నాడు అంటే రొట్టె ద్రాక్షారసం. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో దీవెనకరంగా ఉండడానికి దేవుడు వీటిని పరిచయం చేశాడు. అదేవిధంగా ఈ ప్రభు వల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. అందరం చెప్తాం ఏంటి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏంటి? ఒక నూతనమైన నిబంధన. నిబంధన అంటే ఏంటి చెప్పండి? ఒక అగ్రిమెంటు, ఒక కవనెంట్ అన్నట్టుగా మనం చూస్తాము. నిబంధన, క్రొత్త నిబంధన. ఇది దేని వల్ల కలిగిందంటే ఈ క్రొత్త నిబంధన యేసు రక్తం వల్ల క్రొత్త నిబంధన కలిగింది. చెప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. ఈ క్రొత్త నిబంధన యేసు రక్తము ద్వారా మన జీవితంలో కలిగింది. ఈ క్రొత్త నిబంధన ఏంటి అంటే మనందరి నిమిత్తం యేసు ప్రభు లోకంలోకి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచుట వలన మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులగుటకు, అదే విధంగా దేవుని నీతిగా మార్చబడ్డారు ప్రభువునందు. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం దేవుని దృష్టిలో నీతిమంతులంగా మార్చబడ్డాం. ఎందుకంటే నువ్వు చేసిన మంచి పనుల ద్వారా కాదు, నువ్వు చేసిన సత్క్రియలు నిన్ను మంచి వ్యక్తిగా మార్చట్లేవు, నీతిమంతులుగా మార్చట్లేవు, కానీ యేసు రక్తం ద్వారా కడుగబడటం ద్వారా మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. అందరు ఉన్నారా? ఉన్నవారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. యేసు ప్రభువు ద్వారా నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డావు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు యేసుని అంగీకరించావా? యేసు రక్తంతో కడగబడ్డావా? అయితే నువ్వు నీతిమంతుడి. హల్లెలూయా. చెప్పట్లు పెట్టి దేవుని మహిమపరుచు. ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. ఉచితంగా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయా నీతిమంతులుగా మార్చబడ్డ మనము దేవునికి మహిమార్థం మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువు పలికిన ఒక మాట మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. జీవించాలంటే ఏం కావాలి? చెప్పండి? ఆహారం కావాలా? జీవాహారం అంటే జీవించుటకు కావలసిన ఆహారంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకము కొరకు యేసు ప్రభు ఇచ్చిన ఆహారం ఏంటంటే ఆయన శరీరం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవాహారము నేనే అంటే ఈ ఆహారం తింటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? జీవం వస్తుంది.
ఎంతమంది జీవిస్తున్న వాళ్ళు? హల్లెలూయా. జీవిస్తున్నారు అంటే గుర్తు ఏంటి చెప్పండి? జీవం పోయింది అంటుంటారు చూసారా? జీవం పోయిందంటే ఏంటి? కొంతమంది చనిపోయినప్పుడు చచ్చిపోయిన అన్నారు, జీవి జీవి అంటుంటారు. జీవి అంటే ఏంది? జీవం, అంతే కదా. జీవం బయటికి బ్రతికిలే, మరణించారు అని అర్థం. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, జీవాహారం నేనే, ఈ ఆహారం తినువారు జీవిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. జీవించే శక్తిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం జీవించాలి అంటే దేవుని శరీరంలో మనం పాలుభాగస్థులుగా ఉండాలి, దేవుని రక్తంలో మనం పాలుభాగస్థులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొన్ని గొప్ప విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. హల్లెలూయా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, అందరు నా వైపే చూడండి కొంతసేపు. మళ్ళీ అటు ఇటు చూస్తున్నారు, దయచేసి కొంతసేపు నా వైపు చూస్తే ఏమవుతుందమ్మా? చూడండి కొంతసేపు, ఇటే చూస్తున్నాండి, ఓకేనా? ఎటు చూడకండి. ఎవరైనా మీ పక్కన వాళ్ళు అటు ఇటు చూపించారు అనుకో, నేను చూడనని చెప్పండి, నేను అయ్యగారిని చూడాలంటాను చెప్పండి. హల్లెలూయా. చూస్తారా? చూస్తానన్న వాళ్ళు కుడి చేతి. హల్లెలూయా. అందరు ఎత్తినారు. మళ్ళీ ఇక మాట తప్పొద్దు. మీరు మాట తప్పే వంశం కాదు కదా, అవునా కదా? అదే మాట మీద ఉన్నాడు. నా వైపే చూడండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? కూడా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. దేవుడు ఏం చేసిండంటే మన రోగములను భరించాడంట. యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు రక్తాన్ని చిందించాడు, నిజమే. అయితే యేసు ప్రభు మన రోగాలను కూడా భరించాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. వింటున్నారా? రోగాలు, కొన్ని రోగాల పేర్లు చెప్పండి. జ్వరము, ఇంకా కొంచెం పెద్ద రోగాలు చెప్పండి. పక్షవాతం, ఇంకా క్యాన్సర్, ఇంకా కుష్ఠరోగం, ఇంకా రోగాలు తెలియదా? ఇంకా టీబీ, ఇంకా గుండె సంబంధమైన రోగాలు, ఇంకా HIV, ఇంకా హార్ట్ అటాక్ అంటే అదే గుండెదే, ఇంకా కిడ్నీ సంబంధమైన రోగాలు, ఇంకా లివర్ సంబంధమైన రోగాలు. బాగా బాటిల్ ఎత్తి తాగుతున్నాయో లివర్ చెడిపోతుంది, జాగ్రత్త. బాగా సిగరెట్లు తాగుతున్నాం, ఏం పోతాయి? ఈ పని ఊపిరి పీల్చుకోవడానికి అయిపోతుంటాయి, జాగ్రత్త. హల్లెలూయా. ఇంకేముంటాయి? అనేక రకాల రోగాలు ఉంటాయి కదా. కంటి రోగం, పంటి రోగం, ఒంటి రోగం, అనేక రకాలైన రోగాలు ఉంటాయి. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీ రోగములన్నీ కూడా యేసయ్య భరించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అది ఏ రోగమైనా కానీ. కొన్ని రోగాల గురించి మనకు తెలుసు, ఇంకా తెలియని రోగాలు అనేకం ఉంటా ఉన్నాయి కదా. కొన్ని రోగాల పేర్లు కూడా తెలియదు డాక్టర్లకు కూడా. ఈ రోజుకి కూడా కొన్ని కొత్త వింతైన రోగాలు గమనిస్తున్నప్పుడు వాటికి ఎలా వైద్యం చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఏం చేశాడు అంటే నీ రోగములన్నిటిని ఆయన భరించాడు. స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. అయ్యో, ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, నేను ఎట్లా, నా పరిస్థితి ఎట్లా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఏ రోగమునైనా యేసయ్య నీ కొరకు శిలువలో భరించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన భరించాడు. కేవలం నీ పాపాలనే కాదు ఆయన భరించింది, నీ రోగాలను కూడా భరించాడు. తర్వాత చదవండి. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. పక్కన వాళ్ళకి చెప్పాలి, నీ దోషాల వల్ల యేసు ప్రభు నలుగొట్టబడ్డాడు. తెలుసా?
ఆ దోషాలన్నీ ఎవరు చేసిరు? నేను, మీరు, మనం అందరం చేస్తాం. నలుగొట్టబడవలసింది ఎవరంటే నువ్వు, నేను. నిన్ను నన్ను నలుగొట్టాలి, కానీ మన దోషముల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడ్డదంటే యేసు ప్రభు మీద పడ్డది. సమాధానార్థమైన శిక్ష అంటే ఏంటి అంటే మనకు సమాధానం కలుగునట్లుగా ఆ శిక్ష ఎవరు భరించారంటే యేసే భరించాడు. ఆయన భరించిన శిక్ష వల్ల నీకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. మన సమాధానార్థము ఆయన శిక్షను భరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నీ పరిస్థితి మంచిగా ఉండడానికి ఆ శిక్షను ఎవరు భరించారు అంటే యేసయ్య భరించాడు. నీ స్థానంలో యేసు ప్రభు అంటే నీకు సమాధానం అనుగ్రహించాడు, నీకు నెమ్మది అనుగ్రహించాడు. నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి నువ్వు మంచిగా ఉండాలని ఆయన శిక్షను అనుభవించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను చేస్తున్న వాటిని బట్టి, నేను చేసిన వాటిని బట్టి నాకు నెమ్మది ఉండదేమో, నాకు సమాధానం ఉండదేమో. నువ్వు నిజంగా దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అంగీకరించి నీ పాపముల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపడి నీ జీవితం మార్చుకోగలిగితే నీకు సమాధానం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో సమాధానం అనుగ్రహించబడును గాక. సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. నీకేం కలుగుతుంది? స్వస్థత. పాపక్షమాపణ మాత్రమే కాదు, నీ జీవితంలో ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నీకు హీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే ఆయన పొందిన దెబ్బల చేత. వింటున్నారా? అంటే ఆయన దెబ్బల్లో ఏముంది? స్వస్థత. ఆయన నీ కొరకు కొట్టబడిన దెబ్బలలో నీకు స్వస్థత. నువ్వు స్వస్థత పొందాలని ఆయన దెబ్బలు తిన్నాడు. వింటున్నారా? అంటే నీ గురించి ఆయన, నీ స్వస్థత గురించి కూడా ఆయన ఆలోచించాడు. నీ శరీరంలో ప్రతి ఒక్క బలహీనత బాగుపడు లాగున ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. నీతి విషయమై మనం జీవించాలని, పాపం విషయంలో మనము మరణించాలని. వింటున్నారా? నీ పాపపు జీవితము మరణించింది. వింటున్నారా? నువ్వు పాపిగా నిన్ను నువ్వు చూసుకోవద్దు. ఇంకా దేవుని నమ్మిన నువ్వెవరివంటే దేవుని నీతి అయి ఉన్నావు. నువ్వు నీతిమంతునిగా ఉన్నావు. వింటున్నారమ్మా? మనం ఏమై ఉన్నాము? నీతిమంతులమై ఉన్నాం. ఎవరు? యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు దేవుని నీతిగా ఉంటున్నారు. కొంతమంది నేను పాపినయ్యా, నేను మంచోడి కాదు. అది నిజమే, కరెక్టే. కానీ మనము దేవుడు చేసిన కార్యం ద్వారా నీతిమంతులుగా మార్చాం. ఒకవేళ మనం చేసిన పనులను బట్టి చూస్తే ఇక్కడ మనం ఎవ్వరం కూడా నీతిమంతులము కాదు. అవునా కదా? నేను మైక్ పట్టుకున్న నేను, నా మాటలు వింటున్న మీరు, అందరం ఏంటి? పాపమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాం. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? మన పాపముల నిమిత్తము ఆయన రక్తం గార్చాడు. కాబట్టి మనం పాప విషయంలో మరణించాము, నీతి విషయమై జీవించడానికి నా దేవుడు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతిని కలిగి మనం జీవించడానికి దేవుడు కృపను చూపిస్తా ఉన్నాడు. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవుడు నిన్ను నీతిమంతులుగా చూస్తుంటే నిన్ను నువ్వు పాపిగా ఎందుకు చూసుకుంటున్నావు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే చూడని, నేను యేసయ్య ద్వారా రక్షింపబడి నేను నీతిమంతులుగా మార్చబడ్డానని విశ్వాసంతో నువ్వు జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. తర్వాత ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడు. శిలువ మీద ఏం మోసాడు తెలుసా యేసయ్య? నీ పాపములను, నా పాపములను ఆయన శిలువ మీద మోసాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.
అందరూ నాతో కలిసి చెప్పండి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. మళ్ళీ చెప్తాం. ఆ యేసు ప్రభు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. హల్లెలూయా. ఇక్కడ స్వస్థత పొంది తిని అని ఉంది. పొందబోతాను కాదు, పొందాను అంటే ఆల్రెడీ జరిగింది. నువ్వు అది నమ్మాలి. జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో కాదు. నువ్వేం నమ్మాలి అంటే యేసు క్రీస్తు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొందాను అని నమ్మాలి. నువ్వు అపవాదం వచ్చి కొన్నిసార్లు ఏదో తొలగిపోయింది అనుకునే సమస్య మళ్ళీ అట్లా లైట్ గా చూపించినప్పుడు నువ్వు అపవాది మాటలు వినొద్దు, నువ్వు దేవుని మాటలు వినాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను స్వస్థత పొందాను, యేసు రక్తం ద్వారా, యేసు క్రీస్తు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందానని నమ్మాలి. హల్లెలూయా. నీ జీవితంలో సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. మార్కు సువార్త 11:24 మనం చూస్తాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నవి పొంది ఉన్నామని నమ్మాలి. వింటున్నారా? ఏం నమ్మాలి? పొందుతామని నమ్మడం కాదు, పొంది ఉన్నామని నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం చూచుట వలన కాదు జీవించేది, విశ్వాస మూలంగా మనం జీవించాలి. వింటున్నారమ్మా? ఏదైనా దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఇది దేవుడు నా జీవితంలో జరిగించాడని నమ్మాలి. అది ఇంకా క్రియారూపకంగా దాల్చకపోయినప్పటికీ కూడా అది నీ జీవితంలో జరిగింది, ఆమె నన్ను నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు డేవిడ్ యంగిచో గారి దగ్గరికి అనమాట, ఆయన మందిరం ప్రారంభించినప్పుడు ఆయన మందిరంలో కొన్ని అవసరతలు ఉన్నాయంట. ఒక బల్ల, కొన్ని చైర్స్ ఏవో అవసరం ఉన్నాయంట. వింటున్నారా? కొన్ని చైర్లు, ఒక టేబుల్ అవసరం ఉంటే ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనకి టేబుల్, ఇవి చైర్స్ ఇచ్చాడు అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ విశ్వాసులేమో ఏమనుకుంటున్నారు? టేబుల్ ఏది, చైర్ లేదు, అయ్యగారేమో ఇచ్చిండు అంటుండు. మరి ఏవి అయ్యా, ఏవయ్యా అని అయ్యగారిని అడిగితే అవి దేవుడు ఇచ్చాడు, ఇంకా నా గర్భంలో ఉన్నాయి, అవి రావడానికి సమయం పడుతుంది అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి శిశువుకు జన్మనిచ్చే ముందుగానే కొన్ని నెలల ముందే ఆ కార్యం జరిగి ఉంటుంది. హల్లెలూయా. జీవం ప్రారంభమవుతుంది. అది క్రియారూపకము దాల్చక ముందే విశ్వాసం ఉంచాలి. తల్లి నాకు కనిపించట్లేగా, నా కడుపులో ఎవరున్నారు నాకేం తెలుసు అని ఇష్టం వచ్చినట్టు ఉంటుందా? ఉంటే ఏమవుతుందంటే రావాల్సిన ఆ ఆశీర్వాదం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు విశ్వాసంతో జీవించాలి. హల్లెలూయా. మనం విశ్వాసంతో అడుగు వేయాలి. నువ్వు నమ్మాలి, దేవుడు నా జీవితంలో జరిగించబోతున్నాడు, ఈ రోగం తొలగించబోతున్నాడు, నేను ఆరోగ్యవంతునిగా మార్చబడబోతున్నాను. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు చెప్పాలి ఏం కలిగింది. అందరం చెప్పాలి ఏం కలిగింది. యేసు నామములో నీ జీవితంలో స్వస్థత వచ్చునుగాక. అది నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నీ జీవితంలో స్వస్థత విడుదల అవుతుంది. యేసు ప్రభు అనేకులను స్వస్థపరిచాడు, అనేకుల జీవితములు మార్చాడు. ఎలాంటి కఠినమైన రోగములైన దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడు. ఆయన మీద మనం విశ్వాసం నుంచి ముందుకు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఈ ప్రభు వల్ల కార్యక్రమంలో దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు అందరూ కూడా పాల్గొనడం మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యములు 2:46 అపోస్తుల కార్యములు 2:46 మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. స్తోత్రం. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే ఏక మనస్కులై. ఏక మనస్సు అంటే ఒకటే మనసు, ఒకటే మాట మీద జీవిస్తూ, అదేవిధంగా దేవాలయంలో తప్పక కూడుకొనుచు అంటే అందరూ కూడా మందిరంలో కూడుకొనుచు, అదేవిధంగా ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ప్రభు బల్లలో పాల్గొందుతూ దేవుని స్తుతించడం మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని స్తుతించే స్థితిలో యేసు నామములో ఉందాం కాక.
ప్రభు బలలో పాల్గొందే స్థితిలో యేసు నామములో వందము గాక. ఏక మనస్కులమై జీవించుదుము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రభు బలలో పాల్గొందుతున్న నువ్వు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ. స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హల్లెలూయా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రను తాగునో. అయోగ్యముగా అంటే ప్రభు బలలో యోగ్యంగా పాల్గొనవచ్చు, అయోగ్యంగా పాల్గొనవచ్చు. అయోగ్యంగా అంటే ఏంటి చెప్పండి? అయోగ్యంగా అంటే ఏంటి? అర్హత లేకుండా, అంతేనా? ఏదైనా ఉద్యోగంకి వెళ్ళామనుకో, అక్కడ మనకి ఏం చూస్తారు? మన యోగ్యత చూస్తారా? అర్హతను చూస్తారా? చూడరా? ఉద్యోగానికి పోతే అమ్మ రా అమ్మ వచ్చినావు కదా అని ఉద్యోగం ఇచ్చి పంపిస్తారా? ఇయ్యారంట. చూడరంట అర్హతలు. అంటే నీకేమైనా రికమెండేషన్ ఉండి ఎమ్మెల్యేతో ఏమైనా మాట్లాడిపించుకుంటే అవుతుందేమో. దానికి కూడా మినిమం ఉండాలి కదా. కొన్ని ఉద్యోగాలకు ఏం కావాలి? చదువు ఉండాలి, అవునా కదా? ఇంకేం కావాలి? కొన్ని ఉద్యోగాలు రావాలంటే స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొన్నిసార్లు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళకి ఇదే ఇబ్బంది. ఉద్యోగంకి కొత్తగా వెళ్ళి జాయిన్ అవుదామంటే వాళ్ళు ఏం అడుగుతారు? ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎవరైనా ఉద్యోగం ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. వీళ్ళు ఎవరు? వాళ్ళకి మాత్రం ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే కొన్ని అర్హతలు చూస్తారు. అర్హతలు చూసి ఈ ఉద్యోగం ఇస్తా ఉంటారు. అయితే ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు అయోగ్యులంగా మనం పాల్గొందొద్దంట. అయోగ్యులంగా అంటే చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, పాపం చేస్తున్నాను కదా, నేను పాపిని కదా, అందుకని నేను అయోగ్యుడిని, నేను ప్రభు బలలో పాల్గొందని అనుకుంటుంటారు. అది కాదు అయోగ్యత. నీ క్రియల వలన నువ్వు నీతిమంతునిగా మార్చబడలేదు. నీ క్రియల వలన నువ్వు నీతిమంతునిగా మార్చబడి ప్రభు వలలో పాల్గొనడం కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు దేని వలన నీతిమంతునిగా మార్చబడ్డావు అంటే యేసుక్రీస్తు చేసిన బలియాగం వల్ల. హల్లెలూయా. కాబట్టి ఆ యోగ్యత అంటే నువ్వు మంచి వ్యక్తివైతే ప్రభు బలలో పాల్గొనడం కాదు, కానీ నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నువ్వు పాల్గొనవచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు నీ కొరకు చేసిన బలియాగం నువ్వు గుర్తించి యేసు ప్రభు అంగీకరించిన వ్యక్తివైతే నువ్వు యోగ్యుడు. స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? అయోగ్యంగా పాల్గొంటున్నామా? అయోగ్యంగా అంటే తర్వాత చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే దాన్ని త్రాగుచున్నాడు. తిని త్రాగుచున్నాడు అంటున్నారా? ప్రభు శరీరమని వివేచింపక. వింటున్నారా? వివేచింపక అంటే ఆలోచన లేకుండా. అంటే నువ్వు తింటున్నది కేవలం ఒక రొట్టె ముక్కలాగా కాదు నువ్వు చూడాల్సింది. ఇది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము. నువ్వు తాగుతున్నది కేవలం ఏదో జ్యూస్ కాదు. అదేంటి అంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చిందించిన ప్రశస్తమైన రక్తం. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఉందనే విషయము నువ్వు వివేచించాలి, అంటే ఆలోచించాలి. అందుకే యేసు రక్తము, యేసు ప్రభు యొక్క శరీరం అందరి కొరకు కాదు. ఇది కేవలం ఎవరి గురించి అంటే రక్షింపబడిన వారికే. అవునా కదా? ఇది కేవలము క్రైస్తవులకు, దేవుని నమ్మిన వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళకు వివేచన ఉంది. నువ్వు రక్షింపబడ్డావు అంటే యేసుక్రీస్తు నీ కొరకు చేసిన బలియాగం నీకు తెలుసు. ఆయన శరీరం నీ కొరకు నలుగుగొట్టబడిందని తెలుసు. ఆయన నీ పాపముల గురించి రక్తమును కార్చాడనే వివేచన, ఆలోచన నీకుంది. కాబట్టి దాంట్లో నువ్వు పాల్పొందొచ్చు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ పాల్పొందాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అటు వివేచన కలిగి మనం పాల్గొంటున్నామా?
ఒకవేళ వివేచన లేకుండా పాల్పొందితే శిక్ష తెచ్చుకోవడానికే పాల్పొందుతున్నట్టు మనం. ఏదో సాధారణంగా ఉట్టుట్టిగానే ఏమంటారు, జస్ట్ క్యాజువల్ గా లేదంటే సింపుల్ గా అట్లా పాల్పొందాల్సిందే. నువ్వు చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆలోచించి నువ్వు పాల్పొందితే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. 30వ వచనం చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కొంతమంది రోగులుగా బలహీనులుగా ఉన్నారు. ఎందుకంటే వివేచన లేకుండా దేవుని శరీరంలో రక్తంలో పాల్పొందుతున్నారు. అందుకే అందరూ పాల్పొందొద్దు. పెద్దోళ్ళు కూడా కొంచెం నువ్వు తిని మీ పిల్లలకి ఇవ్వడానికి ఇదేం ఆహారం కాదు. వాళ్ళ పిల్లలు వచ్చి అమ్మ నాకు కావాలి, నాకు రొట్టె కావాలి, నాకు రొట్టె కావాలంటే ఇవ్వడం కాదు. హల్లెలూయా. దీనికి ఒక ఆలోచన ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది. ఇది వివేచన కలిగి మనం పాల్పొందాలి. వివేచన లేకుండా పాల్పొందితే బలహీనులుగా మార్చబడి బలహీనులుగా, అదేవిధంగా రోగులుగా చాలా మంది నిద్రించారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే అయోగ్యంగా పాల్పొందితే, వివేచన లేకుండా పాల్పొందితే అది మనకు ఇబ్బంది కలిగించవచ్చు. అదే నువ్వు వివేచన కలిగి పాలు పొందితే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా. వివేచన కలిగి, ఆలోచన కలిగి నువ్వు పాలు పొందితే అది నీ జీవితానికి దీవెన. అంటే నీ బలహీనతలన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. చెప్తాం, బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. మీరు కూడా చెప్పండి, నా బలహీనతలు యేసు నామములో తొలగిపోతున్నాయి, నా రోగములు యేసు నామములో తొలగిపోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన శరీరంలో రక్తంలో పాల్పొందడం ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పొందడం ద్వారా మన జీవితంలో స్వస్థత, విడుదల వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరంలో పాల్పొందుతున్న మనము వివేచన కలిగి మనం పాల్పొందాలి. దేవుని శరీరంలో మనం పాల్పొందుతున్నామనే ఆలోచన నీకు ఉండాలి. ఆయన రక్తంలో పాల్పొందుతున్నా అనే వివేచన నీకు ఉండాలి. అప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పొందుతున్నాం నీ మనసులో ఎవరు ఉండాలి? యేసు ప్రభు చేసిన మర్యాదం ఉండాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దానిలో పాల్గొందినప్పుడు అది మన జీవితంలో దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు బలలో మనం పాల్గొందుతున్నప్పుడు మన జీవితంలో స్వస్థతలు కలుగుతాయి. నువ్వు తీసుకుంటున్నది శక్తివంతమైన ఆహారంగా నువ్వు తెలుసుకొని నువ్వు తీసుకోవాలి. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ఆయన శరీరంలో నువ్వు పాల్గొందుతున్నావు అంటే నీ శరీరంలో రోగము తొలగిపోతుంది. నమ్మాలి. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగి ఉన్నది, కలగబోతుంది కాదు, కలిగింది అని నమ్మాలి. అపవాదం వచ్చి నీకు ఇంకా కలగలేదుగా అంటే యేసు నామములో ఆ మాటలు తొలగించు అడుగుగా ప్రార్థన చేయాలి. విశ్వాసంతో అడుగు వేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఆశ్చర్యకారమైన అద్భుతం వెంటనే జరగవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో టైం పడుతుంది. వింటున్నారా? కొందరి జీవితంలో వెంటనే జరగకపోవచ్చు, కానీ అభివృద్ధి కనిపిస్తా ఉంటది. హల్లెలూయా. కొంత మార్పు దేవుడు మన జీవితంలో కలుగజేస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుని శరీరంలో, రక్తంలో పాల్పొందిన వారి జీవితంలో గొప్ప కార్యములు జరగడం నేను చూస్తా ఉన్నాను. కొంతమంది క్యాన్సర్లు వెళ్ళిపోతా ఉంటాయి. అంటే వెంటనే కాకపోవచ్చు, కొన్ని నెలలకు. ఏ డాక్టర్ అయితే నువ్వు బ్రతకవని చెప్పాడో ఆ డాక్టరే నీ శరీరంలో క్యాన్సర్ ఉండే కానీ అది లేదని చెప్పే స్థితిలో అనేకుల జీవితంలో ఉంటా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతో ఏం నమ్ముతున్నారు? నేను దేవుని శరీరంలో, రక్తంలో పాల్పొందుతున్నా, నా శరీరంలో రోగము తొలగిపోయిందని నమ్మాలి. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడని ఆ స్వస్థతలో నువ్వు నడవాలి. విశ్వాసంతో నువ్వు నడవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని బాగు చేసి బలపరచును గాక. నీ శరీరంలో ఎలాంటి రోగం ఉన్న డాక్టర్లు ఈ రోగం పోదని తెలియపరిచిన ఆ రోగం నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. దేవుడు తొలగిస్తాడు. విశ్వాసం నుంచి దేవుని వైపుకు చూడాలి. హల్లెలూయా. ఆయన శరీరంలో, రక్తంలో పాల్గొంటున్నప్పుడు దేవుని కార్యము నీ జీవితంలో పొందుకుంటున్నామని విశ్వాసంతో నువ్వు పాల్గొనాలి. జీవాహారము నేనే. వింటున్నారా? జీవాహారం, నువ్వు జీవించే ఆహారం, నిన్ను జీవింపజేసే ఆహారం ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన శరీరంలో పాల్పొందిన వారు జీవిస్తారని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఆహారం ఎట్లా పనిచేస్తుందంటే, ఆహారం తింటున్నారమ్మా,
ఎంతమంది తిన్నారు? పొద్దున్న తిన్నారా? మధ్యాహ్నం తిన్నారా? ఇంకా తినలేదు, తినబోతున్నారు. ఆకలి అవుతుందా? కొంతమందికి అవుతుందా? హల్లెలూయా. ఆహారం తిన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? కడుపు నిండుతుంది అంటారా? ఆహారము తినగానే వెంటనే శక్తి రాదు. ఆహారం ఏం జరుగుతుంది? కడుపులోకి వెళ్ళి కడుపు ఏం చేస్తుంది? కడుపులో ఆహారం అంతా కూడా ముక్కలు 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 అయిపోతుంది. కడుపులో ఏముంటది? యాసిడ్ ఉంటుంది, తెలుసా? మన కడుపులో ఏముంటది? యాసిడ్లు ఉంటాయి. ఈ యాసిడ్లు ఏం చేస్తాయి? ఆహారాన్ని అంతటి కూడా చిన్న 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 ముక్కలుగా విభజిస్తాయి. తర్వాత దాంట్లో నుంచి దాంట్లో ఉన్న ఎనర్జీ, అదేవిధంగా దాంట్లో ఉన్న పౌష్టిక ఆహారం అంతా కూడా రక్తంలో కలిసి శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. శరీరం అంతా కూడా ఆ బలము చేకూరుతుంది. అందుకే వెంటనే ఆహారం తినగానే శక్తి రాదు. వెంటనే శక్తి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినారు అనుకో, ఏం చేయాలి? వాళ్ళకి మంచి పెరుగన్నం తినిపిస్తారా? ఓఆర్ఎస్ అయినా కొబ్బరి బొండా అయినా ఇది దాపుతారు. ఎందుకు దాపుతారు? ఇవి వెంటనే ఏం చేస్తాయంటే వెంటనే తొందరగా, వెంటనే అంటే ఎమ్మటే కావు కానీ తొందరగా వెళ్ళి శరీరంలో రక్తంలో కలిసి బలాన్ని తీసుకొస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆహారం ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా ఆ బలాన్ని తీసుకొస్తుంది. మెల్లమెల్లగా తీసుకొచ్చినా కానీ ఆహారం అనేది చాలా అవసరం. సెలైన్ ఏం చేస్తుంది అంటే సెలైన్ ఎమ్మటే బ్లడ్ లో కలిసి బలం ఇస్తుంది. అట్లని నువ్వు రోజు తినడం ఎందుకు, ఇది పని, హాస్పిటల్కి పోయి ఏం పెట్టుకోవాలి? సెలైన్ పెట్టుకొని బతుకుతావా? ఎన్ని రోజులు బతుకుతావు? పరిస్థితిని బట్టి. పరిస్థితి బాగలేక సెలైన్ పెట్టుకోవడం వేరు, పరిస్థితి బాగుండి కూడా సెలైన్ పెట్టుకోరు ఎవరు. అంటే ఆహారం అనేది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా నీకు బలాన్ని ఇస్తుంది. 3 పూటల కొంచెం కొంచెం తినేవాళ్ళని చూడండి, 3 పూటలు ఇంత తినేవాళ్ళని చూడండి. 1 రోజులో లడ్డుగా అవుతారా? టైం పడుతుంది కాదా? కొంతకాలంకి కానీ వాళ్ళలో మార్పు రాదు. ఏం జరుగుతుంది? ఎక్కువ ఆహారం అంతా ఏమవుతుంది తెలుసా? నీ కండలు రావు. అది పోయి ఎట్లా స్టోర్ అవుతుంది? ఫ్యాట్గా, అంటే కొవ్వుగా మారిపోయి కొవ్వుగా నీ శరీరంలోనే అది ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆహారం ఏం చేస్తుంది అంటే క్రమక్రమంగా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది, క్రమక్రమంగా మన జీవితంలో శక్తిని తీసుకొస్తుంది, క్రమక్రమంగా మన జీవితంలో మన పరిస్థితిని అంతా కూడా బాగు చేస్తుంది. అదే విధంగా నువ్వు యేసు రక్తంలో, యేసు శరీరంలో పాల్గొంటుంటే వెంటనే కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు క్రమక్రమంగా ఈ నెల పాల్గొందేవు, వచ్చే నెల పాల్గొందేవు, ఆ నెల పాల్గొందేవు, క్రమక్రమంగా నీ జీవితంలో ఉన్న రోగములు తొలగిపోతాయి. హల్లెలూయా. నీ శరీరంలో పరిస్థితులన్నీ కూడా బాగుపరచబడతాయి. నీ జీవితంలో నూతన జీవం అనుగ్రహించబడుతుంది. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నన్ను బ్రతికించబోతున్నాడని నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నూతనమైన జీవం నీ జీవితంలోకి అనుగ్రహించబడును గాక. నూతనమైన శక్తితో నువ్వు నింపబడదు గాక. నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు శరీరంలో మనం వివేచన కలిగి పాల్గొనాలి. ఆయన రక్తంలో వివేచన కలిగి నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా. రొట్టె తయారు కావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాదు? డబల్ రొట్టె చెట్ల కాసాయా? ఎంతమంది తెంపుకున్నారు? తెంపారు ఎవరైనా? డబల్ రొట్టె ఎట్లా వస్తుంది? రొట్టె ఎట్లా తయారవుతుంది? ముందు గోధుమలు వాటిని తీసుకొని ఏం చేయాలి? వాటిని రోట్లో వేసి నూరడమో లేదంటే ఈ రోజుల్లో మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసేస్తారు. పౌడర్ని ఏం చేస్తారు? వాటిలో కొన్ని నీళ్ళు, కొంత నూనె, ఉప్పు ఇవి వేసి కలిపి బాగా వాటిని దాన్ని ఏం చేస్తారు? అని వేసి కొడతారు, గట్టి వేస్తారు, ఇటు చేస్తారు, బాగా సాగదీస్తారు, మళ్ళీ వేసి మళ్ళీ చేస్తారు, నల్లగ కొడతారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అంతా కలిపి కొంతసేపు కొంత పక్కకు పెడతారు. కొంత టైం ఉంటే కానీ అది మంచిగా మారదు. తర్వాత మళ్ళీ తీసుకుని దాన్ని ఉండలుగా తీసి మళ్ళీ రొట్టెలాగా చేసి పెనం మీద వేసి కాలుస్తారు. బ్రెడ్ కూడా అట్లనే తయారు చేస్తారు. పెద్ద పెద్ద అవెన్స్ లో వాటిని పెట్టేసినప్పుడు అది లోపల అంతా కాలుతుంది, కాలి బయటికి వస్తుంది.
యేసు ప్రభు శరీరం అంటే ఆయన బాగున్నప్పుడు శరీరం కాదు, నీ కొరకు నలుగుగొట్టబడిన శరీరంలో గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఆయన శరీరంలో పాలు పొందుతున్నావు అంటే ఆయన గాయపరచబడిన శరీరంలో గుర్తు తెచ్చుకోవాలి. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినప్పుడు రక్తం గారింది, మొహంని చూడలేని పరిస్థితి. శరీరం వెనుక వీపు మీద కొరడా దెబ్బలు, ఆ కొరడాలు ఇట్లా ముళ్ళతోటి ఉంటే అది ఒకసారి శరీరంలో దిగితే గుంజితే ఆ కొరడాతో పాటు అక్కడున్న చర్మం అంతా కూడా చీలి వచ్చేస్తుంది. ఎంతో వేదన. ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న అతన్ని సిలువకేసి శీలలు కొట్టారు. సిలువకేసి శీలలు కొట్టినప్పుడు ఎంతగానో శ్రమను ఆయన ఓర్చాడు, ఎంతగానో బాధను భరించాడు. అది నీ గుర్తుకు రావాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చాడు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన కలువరి శిలువలో చేసిన యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ద్రాక్షారసం కూడా ఊరికే రాదు, అది కూడా ఒక ప్రాసెస్ గుండా. ద్రాక్ష పండు తీసుకొని వాటిని తొక్కి వాటిలో నుంచి రసం తీసి వాటిని మళ్ళీ కొన్ని రోజులు వాటిని పక్కన పెట్టి అది చేస్తే కానీ వాటికి రుచి, ఒక రంగు, ఒక విలువ రాదు. యేసు రక్తం కూడా ఆయన ఏ పాపం చేయనప్పటికీ కూడా మన నిమిత్తము పాపంగా చేయబడి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఇది నీ మనస్సులో ఉండాలి. ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు ఈ వివేచన కలిగి, ఈ ఆలోచన కలిగి నువ్వు పాలు పొందితే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మనం అందరం వివేచన కలిగి దేవుని రక్తంలో శరీరంలో పాలు పొందే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఇంకా రక్షింపబడని వారి జీవితంలో యేసు నామములో రక్షణ కార్యం జరుగును గాక. స్వస్థత పొందాలి. కొన్నిసార్లు కొంతమంది రోగాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? వెంటనే ప్రార్థనలు కాదు. కొంతమందికి ప్రార్థన చేయగానే తొలగిపోతాయి. కొంతమంది రక్షింపబడి దేవుని నమ్ముకొని దేవుని బల్లలో పాలు పొందుతుంటే వారి జీవితంలో మార్పు వస్తుంది. ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతుంటే వారి జీవితంలో స్వస్థత రిలీజ్ అవుతుంది. మనల్ని మనం పరీక్షించుకున్నాం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మన జీవితంలో మనం మార్చడానికి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. నీకు సమాధానం కావాలి అంటే నీ కొరకు శిక్షను భరించిన యేసయ్య నీ జీవితంలో కావాలి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయండి. ప్రభు బల గురించి కొన్ని విషయములు మనం తెలుసుకొని ఉన్నాం. ప్రభు బలలో పాలు పొందుతున్నాం. మనము వివేచన కలిగి పాలు పొందుతున్నామా మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా, స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. ప్రార్థన చేయండి. ప్రభు బలలో, ప్రభు రాత్రి భోజనంలో నువ్వు పాలు పొందుతున్నావు అంటే కారణం ఏంటి అంటే యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన బలియాగం నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే ఎన్ని చేయుడని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు ప్రభు బలలో పాలు పొందుతున్నావు అంటే ఆయన చేసిన కార్యం నువ్వు ప్రచురిస్తా ఉన్నావు. ప్రభు బలలో పాలు పొందుతున్నావు అంటే అది సహవాసానికి గుర్తుగా ఉంటా ఉంది. మనం అందరం ఏక శరీరంగా ఉన్న విధానానికి అది సాదృశ్యంగా ఉంటా ఉంది. ప్రభువు వల్ల యేసు ప్రభు చేసిన నూతన నిబంధనను గుర్తు చేస్తుంది. ఆయన కృప ద్వారా మనము ఉచితంగా రక్షింపబడ్డాం. విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాం. విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసయ్యానికి వందనాలు. అందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు వందనాలయ్యా. మా కొరకు రక్తమును కార్చినందుకు వందనాలు. మా కొరకు నలుగు కొట్టబడినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యానికి వందనాలు. మీరు చేసిన కార్యము తండ్రి యేసయ్యా ఉన్నతమైనది తండ్రి యేసయ్యా. మా రక్షణ నిమిత్తము మీరు చేసిన బలియాగముకై నీకే కోట్ల కొలదిగా వందనాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. స్తోత్రం దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆయన శరీరములో రక్తంలో పాలు పొందుతున్న నీ జీవితంలో దేవుడు స్వస్థత తీసుకొస్తున్నాడు. దేవుడు విడుదల తీసుకొస్తున్నాడు. దేవుడు సమాధానం తీసుకొస్తున్నాడు. దేవుడు నెమ్మది తీసుకొస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదము తీసుకొస్తున్నాడు. ఆశీర్వాదకరమైన పాత్ర అది.
ప్రార్థన చేయండి. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం దేవా. స్తోత్రం 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 స్తోత్రము దేవా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. మా జీవిత పరిస్థితులను మారుస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు అయ్యా. బలలో పాల్పొందుతున్న వారి తండ్రి వివేచన కలిగి పాల్పొందే కృపను ఇస్తున్నందుకు నీకే వందనాలయ్యా. కొన్ని విషయములు మేము తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. యేసయ్యానికి వందనాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ కొరకు రక్తమును కార్చి నీ కొరకు శ్రమపడి యేసయ్య కొరకు జీవిస్తున్నావా? ఆయనకు మహిమ తెచ్చే జీవితము నీలో ఉందా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే పరిస్థితి నీ జీవితంలో ఉందా? నిన్ను పరీక్షించు, నిన్ను పరీక్షించు. ప్రార్థన చేయండి. యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. నన్ను బలపరచండి ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి ప్రభా. మీరు నా కొరకు చేసిన బలియాగమును జ్ఞాపకం ఉంచుకొని నీకు సాక్షినిగా నేను జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. చేతులెత్తి యేసయ్య నన్ను ఆదరించండి ప్రభు, నన్ను బలపరచండి ప్రభు, నా జీవితాన్ని మార్చండి ప్రభు, నా పరిస్థితిని మార్చండి ప్రభు, నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి ప్రభు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు, నీ జీవిత పరిస్థితిని మారుస్తా ఉన్నాడు. నువ్వు ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడు నువ్వు స్వస్థత పొంది ఉన్నావని నమ్మాలి. దేవుడు నీ కొరకు చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 దేవా, స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ బలపరచండి, ఉన్నతమైన స్థితిలో బిడ్డలు నీకు సాక్షిగా నిలబెట్టండి ప్రభువా. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థనలో ఉంటుందాం. ఇంకా ఎవరైతే యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఒకవేళ నువ్వు ఈ రోజు మరణిస్తే దేవునితో ఉండే స్థితి నీకు లేదేమో, రక్షణ అనుభవం నీ జీవితంలో లేనట్లయితే ఈ రోజు దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యను నీ జీవితంలోకి అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుని తడతా ఉన్నాడు. నువ్వు తలుపు తెరిచే స్థితిలో ఉంటే నాతో కలిసి ప్రార్థన లేకపోవచ్చు. ఎవరైనా యేసయ్యను నా జీవితంలోకి అంగీకరించాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను రక్షింపబడలేదు, నేను రక్షింపబడాలనుకుంటున్నాను అని ఆశ కలిగిన వారు ఉంటే మీ కుడి హస్తం పైకెత్తండి. రక్షింపబడని వారు మాత్రమే. ఎవరైనా ఉన్నారా? ఎవరి గురించి ఆలోచించకు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నేను రక్షించలేరు. నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలిగిన దేవుడు. రక్షణ లేని స్థితిలో ఉంటే నీ కుడి హస్తం పైకెత్తు. అందరూ కలిసి వారితో కూడా ఏకీభవిస్తాం. యేసయ్యా, ఈరోజు నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. నా జీవితంలో ప్రభువా ఎన్నో పాపములు, అతిక్రమములు, దోషములు చేశాను. అయితే ఈరోజు అయ్యా మీరు నా కొరకు నలుగగొట్టబడ్డారని, నా పాపముల కొరకు శిక్షను అనుభవించి రక్తాన్ని కార్చారని నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు నా జీవితంలోనికి, నా హృదయంలోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని నేను మరణించేంత వరకు నీ కొరకే జీవిస్తానయ్యా. నా జీవితానికి రాజుగా, రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా నిన్ను అంగీకరిస్తున్నాను. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. సాతాను చెప్పండి, సాతాను ఈ రోజు నుంచి నాకు నీకు సంబంధం లేదు. నేను దేవుని బిడ్డను. నా పైన సమస్తము అధికారము దేవునికి మాత్రమే ఉంది. నా జీవితంలో నుంచి యేసు నామములో వెళ్ళిపో. యేసయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలు. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.